అలాంటిది వెళ్ళిపోనా అది ఫేక్. అందరు నమస్కారం, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన సమాజంలో కొంతమంది పనికి మాలిన వ్యక్తులు ఉంటారు. ఆ పనికి మాలిన వ్యక్తులకి పని బాట ఏమి ఉండదన్నమాట. వాళ్ళు ఏం చేస్తుంటారంటే కుటుంబాలకి గొడవలు పెట్టడం, ప్రాంతాలకి గొడవలు పెట్టడం, మతాలకి గొడవ పెట్టడం, కులాలకి గొడవ పెట్టడం, వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళు తిట్టుకుంటుంటే దాన్ని చూసి ఆనందపడిపోతుంటారు ఈ పనికి మాలిన వ్యక్తులు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన జరిగిన ఏదైతే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడున్న ఫ్యాన్స్ మీద సీరియస్ అవ్వడం జరిగింది. వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను మాట్లాడడానికి వచ్చాను, మీరు ఇలా అరిస్తే నేను మైక్ ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేసి ఫ్యాన్స్ మీద జూనియర్ ఎన్టీఆర్ గారు సీరియస్ అవ్వడం జరిగింది. అయితే ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన ఆ బిట్ ఏదైతే ఉందో ఆ బిట్టుని తీసుకొచ్చి దాన్ని రకరకాలుగా ఎడిటింగ్ చేసి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ వెనకాల జై బాలయ్య అని ఒక తోక తగిలించి దాన్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదిగో జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారి అభిమానుల్ని అవమానించారు, బాలకృష్ణ గారి అభిమానుల్ని తిట్టాడు, బాలకృష్ణ గారి అభిమానుల మీద సీరియస్ అయ్యాడు, బాలకృష్ణ గారి అభిమానులు ఆ ఫంక్షన్లో జై బాలయ్య అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. ఇది బాలకృష్ణ గారికి అవమానం, బాలకృష్ణ గారి అభిమానులకి ఇది అవమానం అనేసి ఆ వీడియోని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు అన్నమాట. అంటే వీళ్ళకి నేను చెప్పాను కదా, వీళ్ళకి పని ఉండదన్నమాట, బాట ఉండదన్నమాట. ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తూ ఉంటారు. అదే కాకుండా అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. నా మొదటి సినిమాకి నేను నా తల్లి నా తండ్రి తప్ప ఇంకెవరూ లేరు, వాళ్ళ ఆశీస్సులు అంటే నా తల్లిదండ్రుల ఆశీస్సులు, నా అన్నల ఆశీస్సులు ఉన్నంత వరకు, మా తాత ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అనేసి మాట్లాడాడు. అంటే వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ అన్నలో వాళ్ళ తల్లులు వాళ్ళ ఆశీస్సులోనే ఉన్నాయా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద? బాలకృష్ణ గారి ఆశీస్సులు లేవా? బాలకృష్ణ గారి సపోర్ట్ చేయలేదా? బాలకృష్ణ గారి ఏదైతే ఫస్ట్ సినిమాకి అక్కడికి వెళ్ళడం జరిగింది అనేసి ఒక క్లిప్ కూడా, అంటే ఒక అప్పట్లో వచ్చే ఒక పేపర్ క్లిప్ కూడా పెట్టేసి రకరకాలుగా వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే నేనేమంటానంటే కుటుంబాలు అన్నాక గొడవలు సహజం, మనస్పర్ధలు సహజం. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములుంటే చిన్నపాటి గొడవలు వస్తాయి, ఇద్దరు భార్య భర్తలు ఉంటే చిన్నపాటి గొడవలు వస్తాయి, తల్లిదండ్రులు ఉంటే తల్లికి తండ్రికి మధ్య చిన్న విభేదాలు వస్తాయి. అంత మాత్రాన దాన్ని అలుసునిగా చూసుకొని వాళ్ళల్లో గొడవలు సృష్టించి వాళ్ళని విడదీసే ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా పనికి మాలిన ప్రయత్నం. ఏ కుటుంబంలో గొడవలు లేవు? ఏ కుటుంబంలోనైనా గొడవలు ఉంటాయి కదా, ఏ కుటుంబంలో కూడా మనస్పర్ధలు ఉంటాయి కదా. ఆ కుటుంబంలో కూడా మనస్పర్ధలు ఉన్నాయేమో, చిన్న గొడవలు ఉన్నాయేమో. దాన్ని అలుసుగా తీసుకొని మీరు లబ్ధి పొందడానికి, మీరు సంతోషపడడానికి వాళ్ళకి గొడవలు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకైతే అర్థం కాల. నిజంగా నాకైతే అర్థం కాల. ఈరోజు వాళ్ళకి చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజున వాళ్ళు కలిసిపోతారు. వాళ్ళు ఒకటే. ఏ కుటుంబాలు అయినా సరే వాళ్ళు ఒకటే. మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎర్రి పప్పలు అవుతారు, మధ్యలో వచ్చేవాళ్ళు మాత్రమే ఎర్రి పప్పలు అవుతారు. ఏ రోజుని కన్నా ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు కలిసిపోతారు, వాళ్ళు సర్దుకుపోతారు, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. మధ్యలో ఉన్న వాళ్ళే ఎర్రి పప్పలు అవుతారు. సో ఇలాంటి కుటుంబాల జోలికి, ఈ ప్రాంతాల జోలికి, కులాల జోలికి, మతాల జోలికి అసలు వెళ్ళకూడదు. మధ్యవర్తి వహించకూడదు. మనం పోకరిజం చేయకూడదు మధ్యలో. వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు తేల్చుకుంటారు. మీరు దాన్ని తీసుకొచ్చి జై బాలయ్య అంటేనే అరిశాడు అని చెప్పాడు. అక్కడ జై బాలయ్య అని ఎవరు అరవలు, ఎక్కడ అరవల.
వాళ్ళు ఏం అరిచారో కూడా ఎవరికి అర్థం కాల సరిగా. ఆ వీడియో చిన్న బిట్ కూడా ఉంటే నేను పెడతా చూడండి కావాలంటే. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా ఎవరో అసలుకి అర్థమే కాదు అసలుకి ఏం మాట్లాడారని. దాని వెనకాల ఒక తోక తగిలించి జైపాలయ్య అని మాట తగిలించి దాన్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్పేది ఏంటంటే అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా ఏదైనా ఒక వీడియో వచ్చిందంటే గుడ్డిగా నమ్మేయబాకండి. గుడ్డిగా నమ్మేసి బాలకృష్ణ గారి మీద పోస్ట్ పెట్టడం, బాలకృష్ణ గారిని తిట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలాగే ఒక వీడియో వచ్చిందంటే బాలకృష్ణ గారి అభిమానులు కూడా ఇది నిజమా కాదని ఒకసారి వెరిఫై చేసుకొని స్పందిస్తే బాగుంటుంది. ఎవడో పనికిమాలిన వ్యక్తి ఒక వీడియో తీసుకొచ్చి దాన్ని ఎడిటింగ్ చేసేసి ట్విట్టర్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. ఇదే నిజమని నమ్మేసి ఆ నందమూరి అభిమానులు ఎవరైతే ఉన్నారో, జూనియర్ ఎన్టీ గారి అభిమానులు అలాగే బాలకృష్ణ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టుకుంటుంటారు. వాళ్ళు కొట్టుకుంటుంటే దాన్ని చూసి ఆనందపడే కొంతమంది పనికిమాలిన వ్యక్తులు ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అలాగే బాలకృష్ణ గారి అభిమానులు. నేను అందుకే వీడియో చూస్తున్నా. నేను అది చూసిన తర్వాత నాకు ఇది కరెక్ట్ అనిపించలా. సో అందుకోసం నేను ఇది మీకు తెలియజేయాలని నేను ఈ వీడియో చేశాను. మీరు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. అయితే సరే, అది పక్కన పెడితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేస్తే నాకు చాలా ఉపయోగపడుతుంది, నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.